వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. కొత్త బడ్జెట్లో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాలని పలు ప్రభుత్వ శాఖలు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేశాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మొత్తం 24 శాఖల అధిపతులు, మంత్రులతో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమీక్ష జరిపి కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20న శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ సమీక్షలన్నీ జనవరిలోనే జరగాల్సి ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికల వల్ల వాయిదా పడ్డాయి. ఇప్పుడు బడ్జెట్ తయారీకి ఎక్కువ సమయం లేనందున అరగంటకొకటి చొప్పున మొత్తం 24 శాఖలపై మంగళవారం ఒక్కరోజే ఆర్థిక మంత్రి సమీక్షిస్తారని శాఖాధిపతులకు ఆర్థిక శాఖ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. గత బడ్జెట్లో మాదిరిగానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, గ్యారంటీ హామీలు, మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి కార్యక్రమాలకే ₹1,00,00,000 పైగా కేటాయించాలని ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. కొన్ని పథకాలకు నిధుల వ్యయం పెరుగుతున్నందున అధికంగా కేటాయింపులు జరపాలని సంబంధిత శాఖలు పంపిన ప్రతిపాదనల్లో కోరాయి. ఈ ఏడాది 2025-26 వ్యయానికి ముఖ్యంగా ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి దాదాపుగా ₹14,000 రాయితీ పద్దు కింద బడ్జెట్లో కేటాయించారు. వచ్చే ఏడాది పెండింగ్ లో ఉన్న ట్రూ ఆఫ్ ఛార్జీలతో కలిపి ₹25,000 కేటాయించాలని రాష్ట్ర ఇంధన శాఖ కోరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి రోజు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 3వ డిస్కం ప్రారంభించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీల కింద 3వ డిస్కంకు నిధులు భారీగా అవసరం. రైతు సంక్షేమ పథకాల కింద వ్యవసాయ శాఖకు గత బడ్జెట్లో ₹24,439 కేటాయించిన ప్రస్తుతం రబీ సీజన్కు ఇస్తామన్న 9,000 కోట్లను ఇంకా రైతుల ఖాతాలో జమ చేయలేదు. ఇందులో రాయితీలు 20,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఈసారి కూడా ఇవి ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ను గత కేటాయింపుల స్థాయిలోనే కొనసాగిస్తే వచ్చే ఏడాదికి కూడా ₹24,439 ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సన్నవడ్ల మద్దతు ధరపై బోనస్ ఇవ్వడానికి భారీగా నిధులు అవసరమని భావిస్తున్నారు. ₹500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి వాటికి భారీగా నిధులు అవసరం. వచ్చే ఏడాది 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ₹22,500 అవసరమని అంచనా. గత బడ్జెట్లో ఈ పద్దు కింద ₹12,571 కేటాయించినందున వచ్చే ఏడాదికి భారీగా పెంచాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.